క్రీస్తులో దాచబడి ఉన్నది. ఇప్పుడు మన జీవం ఎవరిలో దాచబడిందండి? బాప్తిసం పొందిన వారందరి జీవం కూడా ఎవరిలో దాచబడింది? క్రీస్తు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. అంటే ఆ నిత్య జీవములో మన జీవం దాచబడింది. అంటే ఇప్పుడు మన ఆత్మ మంద కాదు, మన ఆత్మ ఎవరిది? అందుకే ఆయన గురించిన సంగతులే మనం ఆలోచించాలి, కానీ చనిపోయిన వాటి యొక్క ఆలోచనలు మనకి రాకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సమాధి చేస్తాం. చనిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలోచిస్తాం, కానీ నిత్యము ఆయన మనతో ఉండడానికి అవ్వదు. చనిపోయి సమాధి చేసిన తర్వాత ఆయన మనతో ఉండడానికి అవ్వదు. ఆయన ఆలోచనలోనే ఇంకా బ్రతుకుదామంటే మనకి అవ్వదు. కారణం ఏంటంటే మనం బ్రతికే మన జీవితంలో ఇంకా మనకి చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి. అలాగే నువ్వు పాపం విషయంలో చనిపోయిన తర్వాత మరలా పాపం గురించి